హాయ్ ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్ డి పోస్టులు. ఇది చాలా మందికి గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఇండియా వైడ్గా మొత్తం పోస్టులు వచ్చేసి 32,438 పోస్టులు నోటిఫికేషన్ ద్వారా విడుదలయ్యాయి. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 23/1/2025 నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. 22/2/2025తో ఎండ్ అవుతుంది. అయితే ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల వరకు జనరల్, ఓబీసీ ఈ కేటగిరీస్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ వీరికి ఎలాగో 5 years రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 41 years వరకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా క్వాలిఫికేషన్ వచ్చేసేసి 10th class పాస్, అలాగే ఐటీఐ ఈ రెండు ఉంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది 3 stagesలో ఉంటుంది. ఒకటి సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. అది మనం క్వాలిఫై అవ్వాలి. అలాగే ఫిజికల్ టెస్ట్, అంటే మనం హెల్తీగా ఉన్నామా ఏంటి అనేది చూస్తారు. అలాగే మెడికల్ టెస్ట్. ఈ 3 టెస్టులు మనం క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది. అంటే పెట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి. మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాల్సి వస్తుంది. అలాగే ఫీజు కూడా ఆన్లైన్లోనే మనం పే చేయాలి. అయితే ఎగ్జామ్ మొత్తం మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. 90 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో పోస్టింగ్స్ అసలు ఏమి ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా, ఎందుకంటే 32,000 వరకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇది చాలా సువర్ణ అవకాశం. ముఖ్యంగా యువత ఈ అవకాశాన్ని వాడుకుంటే లైఫ్లో సెటిల్ అయిపోతారు. మంచి శాలరీ, అఫీషియల్ జాబ్స్. ఆర్ఆర్బి అంటేనే చాలా అఫీషియల్ జాబ్. ఇదేంటంటే గ్రూప్ డి లెవెల్ అన్నమాట. అంతా అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. దీని అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసేసి rrbapply.gov.in. మళ్ళీ చెప్తున్నాను, rrbapply.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అవుద్ది. మీరు ఆన్లైన్ అప్లై చేసి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మొత్తం కాపీస్ని కాపీ చేసుకుని, మరి ఫీజు కూడా ఆన్లైన్లోనే మీరు కట్టేసుకుంటే మొత్తం ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీకు ప్రింట్ పేపర్ వస్తుంది. అది మీ దగ్గర అట్టి పెట్టుకోండి. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి వేకెన్సీస్, అసలు ఏమేమి పోస్టులు మొత్తం కలిపితే 32,000 అయ్యాయో ఆ పోస్టులని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోస్ట్ నేమ్, డిపార్ట్మెంట్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్.
పాయింట్స్ మ్యాన్ బి, ఇది డిపార్ట్మెంట్ వచ్చేసి ట్రాఫిక్. వేకెన్సీస్ వచ్చేసి 5058. అలాగే ట్రాఫిక్ మెయింటెనెన్స్ ఇది గ్రేడ్ 4, ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఇది వేకెన్సీస్ వచ్చేసి 13,187. అసిస్టెంట్ C&W ఇది మెకానికల్, ఈ పోస్టులు వచ్చేసేసి 2,587. అలాగే అసిస్టెంట్ TRD ఇది ఎలక్ట్రికల్, ఈ పోస్టులు వచ్చేసి 1,381. అలాగే అసిస్టెంట్ S&T ఇది డిపార్ట్మెంట్ వచ్చేసి S&T, పోస్టులు వచ్చేసి 2,001. అలాగే అసిస్టెంట్ ఇది వర్క్షాప్ మెకానికల్ డిపార్ట్మెంట్ వచ్చేసి 3,077 పోస్ట్స్ ఇవి. అదర్ పొజిషన్స్ వేరియస్ 5,136. టోటల్ పోస్టులు వచ్చేసి 32,438 పోస్టులు అండి. ఇది ఒక విధంగా మీ బంగారు భవిష్యత్తుకి గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పాలి. నేను బిట్ టు బిట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా విడుదలైన ఈ నోటిఫికేషన్ని మీకు బిట్ టు బిట్ చెప్తున్నాను. మీరు ప్రతిదీ అవగాహన చేసుకుని ఎంత ఎర్లీగా అప్లై చేసుకుని ఎంత ఎర్లీగా ప్రిపేర్ అయితే ఆ 32,000 జాబ్స్లో మీది ఒక్క పోస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి ఫస్ట్. అయితే దీనికి పెద్ద క్వాలిఫికేషన్ కూడా ఏం అడగలేదండి. 10th క్లాస్ ITI జస్ట్ అంతే. ఆ 2 పాస్ అయితే ఆ సర్టిఫికెట్స్ మీకు సరిపోతాయి. ఏజ్ ఆల్రెడీ నేను చెప్పాను, 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ SC/ST వారికి తప్పకుండా వర్తిస్తుంది. అలాగే ఫీజు వచ్చేసేసి జనరల్ OBC ఎకనామిక్ వీకర్ సెక్షన్ EWS ఈ క్యాండిడేట్స్కి 500 ఫీజు ఉంటుంది. అయితే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన తర్వాత 400 రూపీస్ రీఫండ్ వెనక్కి మీ అకౌంట్కి అవి క్రెడిట్ అవుతాయి. అలాగే ఈ SC/ST ఈ కేటగిరీస్కి వచ్చేసేసి 250 చెల్లిస్తే సరిపోతుందండి. వీరికి మాత్రం CBT టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ గెట్ బ్యాక్ అంటే వెనక్కి వచ్చేస్తుంది, ఫుల్ అమౌంట్ వీరికి వెనక్కి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. అయితే టైము ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఎప్పుడు పెడతారనేది తెలీదు. నాకు తెలిసినంత వరకు 2 months 3 months లోపు కండక్ట్ చేయవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ అంటే SSC లాగా టైం టు టైం జరగవు కాబట్టి ఎంత ప్రిపేర్ అయితే అంత మంచిది. నోటిఫికేషన్ సంబంధించిన మొత్తం మీకు నేను బిట్ టు బిట్ చెప్పడం జరిగింది. ఏమైనా అనుమానాలు మీకు ఉంటే నాకు కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనం ఇక నుండి ప్రతి నోటిఫికేషన్ గురించి మన ఛానల్ అంటే RK గ్రీన్ మ్యాంగోస్ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అయితే చాలామంది ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి అనే ఒక సందిగ్ధత ఉంది. ఫ్రెండ్స్, మీరు టెన్షన్ పడిపోయి ఏం చదవాలో, చాలామందికి ఏం చదవాలి అనేది తెలీదు. అన్నీ ఆల్ ప్రిపేర్ అయిపోతూ ఉంటారు.
అయితే ఈ ఎగ్జామ్కి 10th క్లాస్ బేస్డ్ ఐటీఐ బేస్డ్లోనే ఎగ్జామ్ ఉంటుంది. దాని గురించి మనం కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదు. అయితే చాలా మందికి ఉన్న డౌట్ అండి, ఏం చదవాలి? జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. అంటే రెగ్యులర్గా వచ్చి మనం పేపర్ చదువుకుంటే సరిపోతుంది. ఇవి ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం 6th to ఇంటర్మీడియట్ వరకు మనం ఇవి ప్రిపేర్ అయితే మనకి సరిపోతుంది. అయితే ఒక్కసారి కోచింగ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మోస్ట్ ఇంపార్టెంట్. అది కోచింగ్ అనేది మ్యాండేటరీ. అందుకే నా యొక్క సజెషన్ ఏంటంటే, ఒక్క 3 months మన హైదరాబాద్ లాంటి మహానగరాలలో మంచి మంచి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అటువంటి చోట మీరు కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు జాబ్ కొట్టడానికి 100% గ్యారంటీ ఉంటుంది. ప్రతి క్షణాన్ని గొప్పగా వాడుకోండి. ఈ అవకాశాన్ని మరి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. మీ బంగారు భవిష్యత్తును మీరే గొప్పగా తీర్చిదిద్దుకోండి. ఇది చాలా గొప్ప ఆపర్చునిటీ. 32,000 రైల్వే రిక్రూట్మెంట్ అనేది చాలా భారీ నోటిఫికేషన్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యువత, వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరు హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరు ఎక్కువగా కష్టపడతారో వారు తప్పకుండా జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరు ప్రతి క్షణాన్ని గొప్పగా వాడుకోండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ భారీ నోటిఫికేషన్స్ కానీ ఏదన్నా నోటిఫికేషన్స్ వస్తే మళ్ళీ నేను మీ ముందు రావటం జరుగుతుంది.